మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కడపలో వీధిలో చూస్తే మనకు ఎక్కడ చూసినా దోస పాయింట్స్ చాలా వరకు కనిపిస్తుంటాయి. ఇక్కడ కడపలో చాలా ఫేమస్. మరి ఈ రోజు వచ్చేసి మాషా అల్లా దోస కారం పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చాలా ఫేమస్ అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. నమస్తే అండి, మీ దోస పాయింట్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అని విన్నాము. మొదటగా మీ పేరు చెప్పండి. ఎంతకాలంగా మీరు ఈ దోస పాయింట్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు? మార్కెట్ లో 2011 నుంచి వేస్తున్నాము. ఇక్కడికి వచ్చి 2017 వచ్చాను. 2017 నుంచి ఇక్కడ. అసలు మీకు దోశ వేయాలి, దోశ పాయింట్ పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందంటారు? ఇది మా ఇంట్లో ముందు నుంచి వేస్తున్నారు. మా తాతలు మా వాళ్ళు అంతా అంగడి ఉంది అన్నమాట. నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, అందుకని ఇట్లా వచ్చేసి. మీ దగ్గర ఎన్ని వెరైటీస్ దోశలు ఉన్నాయి? పిజ్జా కారం దోశ, పిజ్జా ఎగ్ దోశ, పేపర్ కారము, పేపర్ గుడ్డు దోశ, 4 వెరైటీస్ ఉన్నాయి. ఇదే మేడం దోశ వచ్చి పిజ్జా దోశ వచ్చి లావుగా ఉంటుంది, అది స్మూత్ గా ఉంటుంది దోశ. అది జనాలు దాన్ని ఇదే అవుతున్నారు అనమాట. ఇంత లావు అయినా కూడా దోశ లావుగా ఉన్నా కూడా బాగా ఉబ్బుతుంది అనమాట దోశ. దానివల్ల ప్రజలందరూ దీన్ని ఇది చేస్తున్నారు అనమాట. టేస్ట్ కోసం వస్తున్నారు. కారం మా దగ్గర కారం బాగుంటుంది. మరి అలాగే మీరు ఎలాంటి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ అంటే మేడం మేము రైస్ వాడతాం మేడం, నూకలు కటింగ్ రైస్ అనమాట. వెరైటీ ఏం వాడము మేడం, స్టోర్ బియ్యం ఏం వాడము. ఎర్రగడ్డలు కూడా మంచి క్వాలిటీ వాడతాము. మిర్చి ఉన్నారు కదా, మిర్చి కూడా మంచిగా వాడతాము. మిర్చిలో కొన్ని రకాలు తక్కువ క్వాలిటీ వస్తుంది, అది వాడము మేడం. అన్ని హై క్వాలిటీసే వాడతాము. రేట్ వరకు మనం రీజనబుల్ గానే ఉంటుంది. అంటే దోశ వెరైటీ ఏంటి, దాని కాస్ట్ ఎంత ఉంది చెప్పండి? పిజ్జా దోశ వచ్చి కారంది 50 రూపాయలు, పిజ్జా గుడ్డు దోశ 60 రూపాయలు మేడం. దాంట్లో డబుల్ ఎగ్ అయితే 70 రూపాయలు అవుతుంది. మామూలు పేపర్ కారం 40 రూపాయలు, పేపర్ ఎగ్ వచ్చి 50 రూపాయలు. అన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఏదో ఒక దోశ చాలా ఫేమస్ గా పిజ్జా దోశ తింటారు ఎక్కువ, అంటే లావుగా ఉంటుంది కదా దోశ. కారము, ఆ బొంబాయి చట్నీ, ఆ పప్పుల పొడి అంతా కలిసిపోయి దాంట్లో వాళ్ళు తింటా అంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది జనాలకి. ఆ సాటిస్ఫాక్షన్ తోనే ఒకరికొకరు మౌత్ టాక్ అనమాట ఎక్కువ. అట్లా అదే మీ ఇలాంటి వాళ్ళ ప్రమోషన్ కూడా ఎక్కువ ఉంది. దాంతో మాకు ఈ పేరు రావడం. మెయిన్ కస్టమర్స్ మేడం, కస్టమర్స్ సాటిస్ఫై అయ్యి ఒకరికి ఒకరు చెప్పుకొని ఇట్లా మమ్మల్ని వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళకి మాత్రం నేను దండాలు చెప్తాను. ఇంకా మీరు ఫ్యూచర్ లో ఎలాంటి దోశలు, దీని మీద ఇంకా ఏంటన్నా ఏమైనా వెరైటీ తీసుకొని రావాలని కానీ దోశలు తీసుకొని రావాలని అనుకుంటున్నారా? ప్లాన్ అయితే ఉంది కానీ మేడం, కానీ ఇక్కడ ఉండే వర్కర్స్ వాళ్ళను ఫేస్ చేసుకుంటే మనం చేస్తామా లేదా అనేది ఒక భయం ఉంది. ఆ భయంతో మనం పెట్టాలన్నా కూడా ఒక పేరు వచ్చింది, అది పోతుందనే భయం మేడం. ఆ పేరు మనం అట్టే పెట్టుకోవాలంటే మనం మంచి వర్కర్స్ పెట్టుకోవాలి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే అది మన ఒకరి వల్ల కాదు, వర్కర్లు మంచిగా ఉండాలి. అది దొరికితే ఆల్మోస్ట్ చాలానే చేస్తాం, ట్రై చేస్తాం. పిజ్జా హట్ అంటే, మాషా అల్లా అంటే, దోశ అంటే ఎవరైనా లొట్టలేస్తూ తినేయచ్చు అనుకుంటారు. మరి అలా మీకు పేరు రావడానికి గల కారణం ఏమంటారు? పేరు రావాలంటే మేడం కష్టపడాలి మేడం. ఫస్ట్ మనము ఇక ఫ్రంట్ సైడ్ ఉండే వర్క్ వేరు, బ్యాక్ సైడ్ వర్క్ వేరు. మనము దగ్గర 18 hours కష్టపడాలి మేడం. ఊరికి మనం ఇక్కడ చేసేది కాదు వర్క్, లోపల మాత్రం మళ్ళీ ఒక 6-8 hours వర్క్ ఉంటుంది. అట్లా మనం అక్కడ వర్క్ కరెక్ట్ చేస్తే ఇక్కడ మనం బాగా ఇవ్వగలుగుతాం మేడం. అది మనం రాత్రి నిద్ర లేకపోయినా కూడా మనం చేయాల్సిందే. నిద్ర అనేది ఉండదు మేడం. ఒక వ్యాపారం డెవలప్ అయిందంటే నిద్ర అయితే సాక్రిఫైస్ చేయాల్సింది. ఏంటండి వెనకాల వర్క్ ఉంటుంది అంటున్నారు కదా, మరి అదేంటి, ఆ పని ఏంటి? ఇప్పుడు మనము బియ్యం వేసేది, నానబెట్టడము, అవి పిండి కొట్టడము. ఇప్పుడు మనము పులుపు అనేది రాకూడదు, దోశ అనేది మంచి టేస్ట్ రావాలి. అది రావాలంటే మనం టైమింగ్ మెయింటైన్ చేయాలి. ఆ టైమింగ్ కొట్టే మనం ఇప్పుడు సాయంకాలం 8 కొట్టి పొద్దున 8 వేసామంటే దోశ అనేది టేస్ట్ ఉండదు మేడం. రాత్రి 11:30, 12 కొడతాం మేము పిండి, మళ్ళీ పొద్దున 8 కల్లా మనకు కరెక్ట్ అవుతుంది. అది మేము 12 hours లోపల మనకు అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది టిఫిన్ సెంటరే కాదండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఇక్కడ దోశ వేస్తూనే ఉంటారా? మార్నింగ్ 8 to 12 ఉంటుంది మేడం. మళ్ళీ నైట్ ఈవినింగ్ వచ్చి 6:30 నుంచి 10:30 వరకు ఉంటాం. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఏమైనా ఉందా? ఫ్యామిలీ, భార్య, మన దగ్గర ఉండే వర్కర్స్ నాకు ఫుల్ సపోర్ట్. మా దగ్గర 3 వర్కర్లు ఉన్నారు, 3 నాకు ఫుల్ సపోర్ట్. ఇంట్లో మా భార్య ఫుల్ సపోర్ట్. మనం ఏ టైంలో పోయినా కూడా నా భార్య ఏ అబ్జెక్షన్ చేయాలన్నమాట.
ఇక్కడ వర్కర్స్ మనం ఏ టైం వరకు చెప్పినా కూడా వాళ్ళు పని చేస్తారు. వీళ్ళ సపోర్ట్ నాకు ఫుల్ ఉంటుంది. ఎంత ఈజీగా అతను అంటే 6 పెనాలలో ఉన్న దోశ అట్ ఏ టైం చూసుకోగలుగుతున్నారు. ఇది ఎలా చేయగలుగుతున్నారు? ఇది ఎక్స్పీరియన్స్ మేడం, అంతే. ఒక ఎక్స్పీరియన్స్ మనకి స్పీడ్ అనేది వస్తుంది. మనం ఎక్స్పీరియన్స్ అయిపోతే ఒక పెనం పైన మనం వేసుకోగలుగుతాం, అంతే. మనం ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం 6 పెనాలు కాదు 8 పెనాల పైన వేయచ్చు, అట్లా ఉంటుంది. మరి ఇంకా మీరు సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా కడప ప్రజలకు? కస్టమర్సే మాకు ఆల్మోస్ట్ డెవలప్ చేశారు, వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. వాళ్ళ తరపు నుంచి మేము బాగా డెవలప్ అయినాము. ఒకప్పుడు మనం పేద పరిస్థితి మాది, ఇప్పుడు వాళ్ళ తరపు మేము బాగా బాగుపడినాము. సో వాళ్ళకి ధన్యవాదాలు. సో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మంచి పేరు వచ్చింది, మీ దీని వెనక మీ కష్టం ఉంది. ఇలాగే మీరు ముందు ముందు ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని చెప్పేసి సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. మాషా అల్లా అనే దోశ పాయింట్ నడుపుతున్న అతను కస్టమర్లను దేవుళ్ళుగా భావిస్తున్నారండి. మరి అలాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈ దోశని ఎంతగా ఇష్టపడుతున్నారో వారి మాటలోనే అడుగుదాము. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వేమయ్య. ఇక్కడ దోశ పాయింట్ చాలా ఫేమస్, చూస్తుంటే రద్దీగా ఉంది. రెగ్యులర్ గా మీరు ఇక్కడ దోశ తీసుకుంటుంటారా? మీకు ఎలా నచ్చింది ఇది? రెగ్యులర్ గా అంటే వీక్లీ 3 times 4 times తీసుకుంటాము. ఇంట్లో 4 times చేస్తారు కాబట్టి మామూలుగా బాగుంటుంది. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, రైస్ బాగా మంచిగా పడతాడు, ఆయిల్ బాగుంటుంది, ఆయన చేసే పనితనం బాగుంటుంది. టేస్టీ వల్ల వస్తాం, అంతే, ఏం లేదు. బాగుంటుంది కాబట్టి వారానికి 4 రోజులు 3 రోజులు వస్తాం. ఇక్కడ మీకు నచ్చింది క్వాలిటీ అంటున్నారు, ఎలా? అంటే క్వాలిటీ అంటే నమ్మకం, ఆయన నమ్మకం కాబట్టి మంచిగా వాడతాడు అనేది తెలిసి కాబట్టి తీసుకుపోతాడు. మంచిగా పడతాడు, రైస్ మంచిగా పడతాడు, ఆయిల్ మంచిగా ఉంటుంది, చట్నీ కూడా బాగానే ఉంటుంది, ఇంకా పొడి పప్పుల పొడి ఇవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి టేస్టీ ఉంటుంది, తీసుకుపోతాం.